అంటే వీళ్ళది ఎట్లా ఉందంటే మేము చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తేనే ఏ విచారం అన్నట్టు ఉంది వీళ్ళ వ్యవహారం. ఎట్లా ఉందంటే ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక మంత్రి భర్త గతంలో చాలా మంత్రికి బాధ్యత ఉంటుంది అన్న, ఉన్నత భర్తకేం బాధ్యత ఉన్నత ఉంటుంది స్థాయిలో ప్రభుత్వం పైన? పనిచేసి ఒక శాసన మండలి సభ్యుడిగా లేకపోతే వివిధ హోదాల్లో పనిచేసినటువంటి వ్యక్తి ఆ రకంగా మాట్లాడకూడదు అంటే వీళ్ళకి ఉలికి పడుతున్నారు. ఎందుకంటే ఎందుకు ఉలికి పడదు? అవును, నిజంగా ఆయన మాట్లాడకూడదు, ఇది అన్పార్లమెంటరీ అని చెప్పుకునే దమ్ము ధైర్యం లేదు. సరే, వాళ్ళ కర్మ వాళ్ళు. నేనేమంటున్నానంటే ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ఇలాంటి మాటలకు తావు లేదని చెప్పేసి ముక్తకంఠంతో మాట్లాడాల్సినటువంటి నేటి సమాజం కూడా దాన్ని మభ్యపెట్టి మాయ చేసి, లేకపోతే దానికి ఇంకా ఏదో రంగేయాలని ప్రయత్నించడం అనేది బాధాకరం. ఎందుకంటే ఆయన యువకుడు, నేను యువకుడు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ యువకులు. ఆయన ఒక అడిషనల్ కలెక్టర్ గా తను కూడా పనిచేసిండ్రు. సో మనం అందరం కూడా ఒక నవ సమాజ నిర్మాణానికి, లేకపోతే భావితరాలు ఈ రకంగా రాజకీయాలు ఉంటే మంచిగా ఉంటది అని చెప్పేసి మాట్లాడితేనేమో అది ఒక బాధ్యతాయుతంగా ఉంటది. ఇక మా పార్టీ మేము ఏమైనా చేసుకుంటాం, మా పార్టీలో మేము ఇట్లనే మాట్లాడతాం, ఆయన పార్టీ లేడు కాబట్టి ఆయన అట్లా మాట్లాడతారు, పార్టీలో వచ్చిన తర్వాత మంచిగా అవుతాడు. సేమ్ అన్నమాట. అంటే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు పార్టీలో బాధ్యత లేదు, ఆయనకు వార్డు మెంబర్ కూడా కాదు, ఆయన ఏది కాదు, కాబట్టి ఆయన ఏది మాట్లాడినా చెల్తుంది, వేరే వారు మాత్రం మాట్లాడకూడదు అనేది మిత్రుడు మాట్లాడుతున్నాడు. దానికి నాకు ఎలాంటి అభ్యంతరం అనేది లేదు. ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు కవిత గారికి మాట్లాడారు, కవిత గారు దయ్యాలు ఉన్నాయి. కవిత గారు జనరల్ గా లేఖలు రాసేది, జనరల్ గా ఆమె అడిగింది, దాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. పార్టీ స్పందించింది, ఇప్పటికే పార్టీ చాలా సార్లు మాట్లాడింది దాని విషయంలో. ఇప్పటికో 100 సార్లు కూడా చెప్పినాం మేము. అది కవిత గారు ఆ పడినటువంటి ఎవరైతే లేఖ రాసిందో ఆ లేఖ ఎవరున్నారు, దాని వెనకాల చుట్టూతో ఎవరున్నారు, దాన్ని తేలాలని చెప్పిరు. మేము కూడా అవును అది ఎట్లా బయటకు వచ్చింది తేలాలని చెప్పినాం. మేము దాంట్లో ఎలాంటి కూడా మేము ఎందుకు తప్పు చేసిరు అనేది కూడా ఎక్కడ కూడా చెప్పట్లేదు. రెండోది, ఇక వాళ్ళు ఏమంటున్నారంటే ఇంతసేపు ఎవరు మాట్లాడినా, ఆయన ఏదైనా మాట్లాడిన నడుస్తుంది, కానీ ఇప్పుడు మాట్లాడాల్సింది మాత్రం రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతులకు సంబంధించి, ఆర్టీసీకి సంబంధించి, డిఎస్సికి సంబంధించి మాట్లాడాలని అంటున్నారు. దాంతోపాటు మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. నిరుద్యోగులకు, తెలంగాణ రాష్ట్రంలో నట్టేట ముంచిన నిరుద్యోగులకు వాళ్ళకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము మేము, పోలీస్ కానిస్టేబుల్, డిఎస్సి, ఏఈలు, డిఈలు, పిఓలు, ఏపీఓలు ఇస్తామన్నటువంటి పోస్టుల గురించి కూడా మాట్లాడాలి. వాళ్ళకు నట్టేట ముంచి వాళ్ళను మన ఇందాక ఏమంటున్నారంటే గతంలో మొత్తం నిర్బంధం ఉండే అని మిత్రుడు మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు ఎప్పుడో ఉస్మానియా యూనివర్సిటీకే పరిమితమైనటువంటి పారామిలిటరీ బలగాలి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరకు వచ్చి లేడీస్ అని చూడకుండా ఇష్టారీతిన వాళ్ళకి రోడ్డు మీద కొడుతుంటే కూడా ఎందుకు కొడుతున్నారు, ఉద్యోగాలు అడిగిన పాపాన్ని కూడా అది కూడా మాట్లాడేది ఉండే. ఎందుకు మాట్లాడలేకపోయారు? నిరుద్యోగులు ఏమైపోయింది మరి? రోజు ఉద్యమం లేస్తే రాత్రి దాకా బాధపడుతూ తమ తల్లి కడుపులో, తమ తల్లి పుస్తమెట్టలు తమ చెవులలో ఉన్నట్టు అమ్ముకొని అక్కడ ఉన్నటువంటి అమీర్పేటలో కానీ, అశోక్ నగర్ లో కానీ, ఉస్మానియా కానీ, కాకతీయ కానీ, పాలమూరు కానీ, వివిధ రకాల దిల్సుఖ్ నగర్ కానీ, అమీర్పేట లాంటి ప్రాంతాల్లో చదువుతున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు లేక బాధపడతా ఉన్నారు. వాళ్ళ గోస రణగోస అవుతా ఉంది. వాళ్ళని అది కూడా మాట్లాడదామని చెప్తుండే. ఎందుకు ఉద్యోగాలు వేయలేకపోతున్నారు? అన్న ఒక్క నిమిషం రాజన్, ఒక్క నిమిషము ఉద్యోగాల గురించి మాట్లాడదాము. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం, లేదా ఒక్క నిమిషం విత్ యువర్ పర్మిషన్, ఒక్క నిమిషం అన్న, క్రాస్ టాక్ చేస్తలేను, ఒక్క నిమిషం. అరే ఒక్క నిమిషం అన్న, నేను క్రాస్ టాక్ చేస్తలేనే, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం అన్న. అన్న ఇగో నేను కూడా రాసుకున్నా, ఒక క్వశ్చన్ అంతే, ఒక ప్రశ్న, క్రాస్ టాక్ కాదు అన్న. ఇగో నువ్వు అన్న మీరు చెప్పింది కూడా రాసుకున్నదే. ఒక క్వశ్చన్ అడుగుతా, అరే క్వశ్చన్ అడుగుతా అన్న, ఎందుకు భయపడుతున్నావు? క్వశ్చన్ అడుగుతా, ఎందుకు భయపడుతున్నావు? క్వశ్చన్ అడుగుతా ఎందుకు భయపడుతున్నావు అంటున్నా. కౌశిక్ రెడ్డి గారి విషయం మాట్లాడదామన్నా, కాదు ఉద్యోగాల గురించి మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషము రాజన్న, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం రాజన్న, రాజన్న ఒక్క నిమిషము. చాలా సమస్యల పైన మాట్లాడాలి. ఇంకోటి ఏమంటున్నారంటే వాళ్ళు నేనేంది అసలు రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛీలుడు, అసలు బ్యాగ్ నోట్లతో మరి 50 కోట్లు. అవును, అందుకే కదా కౌశిక్ రెడ్డి గారు క్వారీలను బెదిరించింది, అందుకోసమే కదా క్వారీలను బెదిరించిన కౌశిక్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్నారన్న. కోర్టు పోతే 14 రోజులు రిమాండ్ వేసింది. దాని గురించి మాట్లాడు. 50 లక్షలు ఇచ్చాడు, 10 ఏళ్ళు ఏం చేసిరు? ముందు వివరాల పన్ను 10 ఏళ్ళు. కౌశిక్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఏదైతే కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినా నేను మాట్లాడలే. కాదు కాదు 50 లక్షలు అంటున్నారు కదా, కౌశిక్ రెడ్డి గారి గురించి చెప్పండి. 50 లక్షల గురించి అంటారు కదా, కౌశిక్ రెడ్డి గారి గురించి చెప్పండి. క్వారీ ఓనర్లను బెదిరిస్తే ఈ రోజు కోర్టు 14 రోజులు రిమాండ్ ఇచ్చింది. దాని గురించి చెప్పండి అన్న. నేను అన్ని మాట్లాడతా.
మీ దొంగ కేసులు, మీ పొలిటికల్ దొంగ ఏముందన్నా? దొంగ ఏముంది? ఆడియోతో సహా దొరికిపోయిండు. వచ్చి సాక్ష్యాలు ఇచ్చారు, లిఖిత పూర్వకంగా ఇచ్చిరన్నా. కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్. మీలాగా ఫోన్ ట్యాపింగ్లు చేయలే, రిటర్న్ కంప్లైంట్ వచ్చింది. రిటర్న్ కంప్లైంట్ ఫోన్ ట్యాపింగ్ వల్ల కాదు. ఆగమెందుకు అవుతున్నారు? ఆగమేముంది? నేను ప్రశ్న అడుగుతా అని చెప్పిన, మీరు భయపడుతున్నారు ప్రశ్నకు. ప్రశ్నకు భయపడుతున్నారు అంటున్నా. అడ్డం మాట్లాడితే నేను ఆన్లైన్ లో ఉన్న వ్యక్తిని, నేను ఆన్లైన్ లో మాట్లాడుతున్న వ్యక్తిని. అడ్డం మాట్లాడితే ఏది అర్థం కాదు. నేను ప్రశ్న అడుగుతా అని చెప్తున్నా. 50 దొంగ నోట్ల కేసులో సారీ 50 లక్షలు అంటున్నారు కదా. రేవంత్ రెడ్డి గారి కేసు గురించి మీరు మాట్లాడుతుంటే మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిరన్నా. ఇక్కడ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిర్రు, ఆధారాలు ఇచ్చిండ్రు. స్వర్ణ విజిత గారు, నేను చెప్పేది ఏంటంటే, తను అవకాశం వచ్చినప్పుడు తను మాట్లాడితే నేను సావధానంగా వింటా అని చెప్తా. నాకు అవకాశం వచ్చింది, నా టెన్యూర్ లో ఆయన డిస్టర్బ్ చేస్తే నేనేం మాట్లాడుతున్నా, ఆయనే మాట్లాడే అర్థం కాదు. సో నేనేం చెప్తున్నానంటే, నేను చెప్పేది ఏంటంటే, నా మాటలుగా నేను ఎప్పుడు మాట్లాడలేదండి. ఇదే ఇప్పుడున్నటువంటి గౌరవ మంత్రివర్యులైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 50 కోట్ల రూపాయలు పెట్టి పిసిసి కొన్నాడు. అదే విధంగా బ్యాగులతో సచ్చులతో దొరికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు. అట్లేమన్నా కౌశిక్ రెడ్డి గారు దొరికిర్రా? కౌశిక్ రెడ్డి గారు రిటర్న్ కంప్లైంట్ అన్న, ఆధారాలతో సహా మోటివేటెడ్ 10 మందికి తయారు చేసి మీరే కంప్లైంట్ ఇచ్చి ఈ రోజు దూకుడుగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా రోజు ప్రజాక్షేత్రంలో కడుగుతుండు ప్రజల యొక్క మన్ననలు పెంపొందించుకుంటూనే ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు పెడుతున్నారు. చాలా మంది పైన కేసు పెడతా ఉన్నారు. ఒకరిద్దరి పైన కాదు. రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి దొంగలేమో సేఫ్ గా ఉన్నారు. 50 కోట్లు పిసిసి పదవి కొన్నాడు, 50 కోట్లు పెట్టానంటే ఆయన సేఫ్ ఉన్నాడు. మరి ఎందుకు ఆయన పైన చర్యలు తీసుకోలే? కోమటిరెడ్డి గారి పైన ఎందుకు? వేరే వాళ్ళ పైన ఈ రోజు మందుల సామేల్ గారు తుంగతుర్తి శాసనసభ్యుడు ఇంట్లో వైన్స్ టెండర్ కి సంబంధించినటువంటి వాళ్ళని అందరినీ కూర్చోబెట్టుకొని తుంగతుర్తి నియోజకవర్గంలో నా యొక్క వైన్స్ నా ఏరియాలో పెట్టాలంటే సిండికేట్ కావాల్సిందే, నాకు నెల కింద పంపించాల్సిందే, నాకు సరిపోవట్లేదు, జీతం వచ్చే 3 లక్షలు నాకు కావాల్సిందే అని చెప్పేసి ఆ డబ్బులతో పాటు ఇసుకలో దొంగతనం చేస్తా ఉన్నాడు. ఇసుకకు రోజు వందల లారీలు వేల లారీలు నడుస్తా ఉన్నాయి. అక్కడ ఒక కోట్ల రూపాయలు కుమ్మరించుకుంటూ పోతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్గ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ భూమి నుంచి ఆకాశం వరకు దేన్ని వదలనటువంటి పార్టీ. కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే ఎక్కడ కూడా నిజాలు కానీ వాస్తవాలు కానీ ప్రజాక్షేత్రంలో దగ్గర ఉండే మాటలు మాట్లాడరు. నేనేమడిగినా మిత్రులు మాట్లాడినా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇప్పటి వరకు ఎంత అమౌంట్ రైతు రుణమాఫీ కింద ఇచ్చిర్రు, ఎంతమంది అవసరం ఉంటే ఎంతమందికి ఎంత కేటగిరీ చేసుకొని చెప్పండి అంటే చెప్పలే. నీ దేవుడి మీద ఒట్టేసుకుందాం, నువ్వు అందరికి 100% రైతు రుణమాఫీ చేసినావా అని అంటే ఎవరికి చేయలే. ఊర్లల్లో ప్రతి ఒక్కరు బాధపడతా ఉన్నారు, నాకు రుణమాఫీ కాలేని. ఎంతమందికి రుణమాఫీ కాలేదంటే రైతు రుణమాఫీ ఈ రోజు ఎవరికి కాలేదు. ఓన్లీ 20-30% మాత్రమే రైతు రుణమాఫీ అయ్యింది. నేనేమంటున్నానంటే, వీళ్ళు సక్సెస్ఫుల్ గా అబద్ధాలు ఆడడంలో చాలా ముందుంటారు. ఇంకో విషయం మాట్లాడుతుండే, కొండా మురళి గారు వరంగల్లోనే ఒక ఆయన ఎవ్వరేం చేయలేరు, ఆయన వీరుడు ధీరుడు శూరుడు అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజాక్షేత్రంలో హిట్లరు, ముస్సోలిని, అదే విధంగా పెద్దకు సంబంధించినటువంటి అలెగ్జాండర్ లాంటి వాళ్ళే ఈ దేశాలను, అదే విధంగా ఏదైతే గినియా దేశానికి అధ్యక్షుడు ఉన్నటువంటి వాళ్ళే లాస్ట్ బంకర్లలో దాచుకొని పారిపోయినటువంటి చరిత్ర ప్రజల ముందు. ప్రజలు ఎప్పుడైనా ఎవరైనా ఓడగొడతారు. ఒకవేళ నీకు ఆయన నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆయన ఎమ్మెల్సీ కాకుండా ప్రజాక్షేత్రంలో వచ్చి ఎమ్మెల్యేనో లేకపోతే ఈ రోజు మంత్రి అవుతుండే. ఎందుకు మనం పెద్ద మాటలు మాట్లాడాలి? ఎందుకు? ఒకవేళ కొండా సురేఖ గారే నిజంగా ప్రజాక్షేత్రంలో ఏది చేయలేదంటే ఆ 20 ఏళ్ళుగా అక్కడ కడియం శ్రీహరి గారు కానీ, లేకపోతే అక్కడ రెడ్డి నాయక్ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎర్రబల్లి దయాకర్ రావు గారు కానీ ఎవరు గెలవరు. ఈయన అనుచర వర్గమే గెలవాలి. ఏమీ లేవు, ఊరికే ట్రాష్ గ్యాస్ మాటలు తప్ప ఈ కొండా మురళి కొండాకు సంబంధించిన కుటుంబంతో పెద్దగా లేదు. వాళ్లకు రోజు ప్రజాక్షేత్రంలో వాళ్ళ యొక్క వాస్తవాలు, వాళ్ళ నిజ స్వరూపం బయటపడతా ఉందనేది తెలియజేస్తున్నా. ప్రేమ్ గారు, సరే, బీజేపీ ఇందుకు కొంత దూరంగా ఉంటుంది, ఇలాంటి అంతర్గతంగా ఉండే మాటల గురించి బయటకు వచ్చి అంతగా మాట్లాడరు. వాళ్ళు ఏదున్నా